అక్రమార్జన ధ్యేయంగా పెట్టుకున్న కొందరు అక్రమార్కులు నిబంధనలకు నీలొదిలి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కొండలను పిండి చేసి గుట్టలను మాయం చేస్తున్నారు. ఏ అనుమతులు లేకుండా ప్రతినిత్యం టిప్పర్లో మురం తరలిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో మురం దందా 3 జేసీబీలు 6 టిప్పర్లు మాదిరి సాగుతోంది. మండలంలోని దేశాయిపేట్, కొత్తబాది, బోర్లం, కోటగిరి మండలం రాంపూర్, బీర్కూరు మండలం మీర్జాపూర్, రామరాంచా, నస్రులాబాద్ మండలం బస్వాపూర్ గ్రామాల శివార్లలోని గుట్టలను కొందరు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. గతంలో రాత్రిపూట దందా చేసే అక్రమ వ్యాపారులు ఇప్పుడు రాత్రి పగలనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి పైసా రాయల్టీ చెల్లించకుండా మొరంను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయంను గండి కొడుతున్నారు. రెవెన్యూ, గనుల శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కుల పాలిట వరమైంది. అక్రమార్కుల నుంచి మామూళ్లు స్వీకరిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా చోట్ల మొరం గుట్టలు మాయమయ్యాయి. అభివృద్ధి పనులకు మట్టిని వినియోగించాలంటే సంబంధిత గుత్తేదారు స్థానిక అధికారుల నుంచి తాత్కాలిక అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఏ పని కోసం మట్టి అవసరం ఉంది, ప్రతినిత్యం ఎంత మేర మట్టి తరలింపు జరుగుతోంది, ఈ విషయాలన్నీ పొందుపరచాల్సి ఉంది. మట్టి తరలింపు కోసం ఉపయోగించే వాహనాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు అధికారులకు ఇవ్వాలి. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగానే మట్టి తరలింపు జరగాలి. ప్రభుత్వ పనులకు అనుమతి కలిగి ఉంటే ప్రైవేటు భవనాలు, గృహాలకు మొరం తరలించకూడదు. అయితే ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి కొందరు అక్రమార్కులు తమ దందా సాగిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా అధికారులు తమ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని, ఈ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.